అందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాన్ని చదువుకుందాం. మరియు స్ఫటికం వలె మెరియునట్టే జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకి వినియోగించును. ఇక మీద శాపగ్రస్తమైనదేదియో దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసలియందుండును. రాత్రి ఇక నిన్నడను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను, ఈ మాటల్లో నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యెహోవాను నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసులను దేవునికి నమస్కారం చేయమని చెప్పాను. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమునందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిము. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉదుకుకొనివారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపటనుందురు. సంఘములకు అవసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతని పంపి ఉన్నాను. నేను దావీదు వేరుచిగురును, సంతానమును ప్రకాశమానమును ఏక చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వారిని రానిము. ఇచ్చయించు వారిని జీవజలములను ఉచితంగా పుచ్చుకొనిము. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగు చేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండునుగాక. ఆమెన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. నాయన విన్న వాక్యం ప్రభా మా హృదయం మీద ఫలించడానికి, వాక్యానుసారంగా ప్రభా మా జీవితాలు కట్టబడడానికి వాక్యమనే బండ మీద ప్రభా తండ్రి మీరే మా అడుగులను స్థిరపరిచి బలపరచమని దేవా తండ్రి నాయన యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటాను. నీ రాకడ వచ్చినప్పుడు నీ రాకడలు ఎత్తబడగలిగే ధన్యతను మాకు దయచేయండి. అటు సిద్ధపాటు కలిగిన హృదయాలను ప్రభు మాకు దయచేయండి. ఎల్లప్పుడూ నీ కౌగిలిలో నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. దేవాది దేవుడవైన యేసయ్య నీకంటూ అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమే కదా ప్రభా. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.